ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో టాప్ 10 స్కూటీ కంపెనీస్ చేసిన సేల్స్ అన్నీ కలిపిన హోండా యాక్టివా సేల్స్కి ఈక్వల్ అవడం లేదు. హోండా యాక్టివా సేల్స్ దగ్గరలో కూడా రావడం లేదు. అసలు హోండా యాక్టివా ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ హోండా యాక్టివా సక్సెస్ అంతా మీకు అర్థం కావాలంటే అసలు హోండా కంపెనీ ఇండియాలోకి ఎలా ఎంటర్ అయిందో మీకు తెలియాలి. 1984లో అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ ముందు ఏ కంపెనీ అయినా ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఇండియాలో ఉండే ఏదో ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి బిజినెస్ చేయాలి. అయితే మీ అందరికీ తెలిసినట్టే 1984లో హీరో అండ్ హోండా రెండు పార్ట్నర్షిప్ చేసుకున్నాయి. కానీ మనందరికీ తెలియని ఇంకొక విషయం ఉంది. అదేంటంటే ఓన్లీ హీరో కంపెనీతోనే కాకుండా కైనెటిక్ అనే కంపెనీతో కూడా పార్ట్నర్షిప్ చేసుకుంది అండ్ కొన్ని స్కూటర్స్ని కూడా లాంచ్ చేసింది. కానీ బజాజ్ చేతక్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అండ్ 1998లో కైనెటిక్ అండ్ హోండా పార్ట్నర్షిప్ కంప్లీట్ అయింది. అండ్ హోండా కంపెనీ ఎలాగైనా మార్కెట్ని క్యాప్చర్ చేసి బజాజ్ చేతక్ని ఓడించాలని అనుకుంది. అప్పటి వరకు కైనెటిక్తో లాంచ్ చేసిన స్కూటర్స్ అన్నీ ఫెయిల్యూర్. అయితే హోండా కంపెనీ ఒక రీసెర్చ్ని స్టార్ట్ చేసింది. అదేంటంటే ఆ రీసెర్చ్లో టూ వీలర్ మార్కెట్లో ఏమన్నా ఫాల్ట్స్ ఉన్నాయా అని గమనించింది. అసలు ఇండియన్ కస్టమర్స్కి ఒక స్కూటర్లో ఏమేం కావాలని రీసెర్చ్ చేశారు. అండ్ అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే చేతక్ స్కూటర్లో గేర్స్ ఉంటాయి అండ్ శాడిల్ స్టోరేజ్ కూడా ఉండదు. శాడిల్ స్టోరేజ్ అంటే సీట్ కింద ఉండే స్టోరేజ్. ఆ సీట్ కింద మనం ఏమన్నా వస్తువుల్ని దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. 3 years రీసెర్చ్ తర్వాత హోండా కంపెనీ ఒక స్కూటీని 2001లో లాంచ్ చేసింది. అదే హోండా యాక్టివా. ఇది ఎంత రెవల్యూషనరీ ప్రొడక్ట్ అంటే అప్పటి వరకు ఇండియన్స్ ఒక స్కూటర్ని స్టార్ట్ చేయాలంటే కిక్తోనే స్టార్ట్ చేయాలనుకునేవారు. కానీ యాక్టివా ఎప్పుడైతే లాంచ్ అయిందో ఎలక్ట్రిక్ బటన్తో స్టార్టింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అండ్ గేర్స్ లేకుండా స్కూటీని తీసుకురావడంతో దీన్నే మేజర్ సెల్లింగ్ పాయింట్గా హోండా కంపెనీ యూజ్ చేసుకుంది. సో దీనివల్ల బజాజ్ చేత కస్టమర్స్ అందరూ యాక్టివాకి షిఫ్ట్ అయిపోయారు. ఓకే, 1 minute ఈ స్టోరీని పక్కన పెడదాం. ఇప్పుడు ఇండియా ఎంత పెద్ద మార్కెటో ఇప్పుడు చూద్దాం. ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అండ్ ఇండియా ఈ ప్రపంచంలోనే లార్జెస్ట్ టూ వీలర్ మార్కెట్గా ఉంది. సో దీనివల్ల హ్యూజ్ మార్కెట్ అవడం వల్ల చాలా కంపెనీలు కాంపిటీట్ చేసుకుంటాయి. అండ్ ఇండియాలో 18 crores 17 lakhs ప్లస్ రిజిస్టర్డ్ టూ వీలర్ యూజర్స్ ఉన్నారు. అండ్ దీనికి రీజన్ యూకే అండ్ చైనా లాంటి కంట్రీ కంపేర్ చేస్తే ఇండియన్స్ ఎక్కువగా కార్స్ని కొనరు. ఓన్లీ రిచ్ పీపుల్ తప్ప నార్మల్ పీపుల్ అందరూ టూ వీలర్స్ని ఎక్కువగా కొంటారు. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. అన్ని టూ వీలర్ బైక్ కంపెనీలు బజాజ్ అండ్ హీరో లాంటి అన్ని కంపెనీలు కూడా గేర్డ్ బైక్స్ మార్కెట్ మీదే ఫోకస్ చేస్తున్నాయి. అండ్ బజాజ్ పల్సర్ చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ అదే టైంలో హీరో స్ప్లెండర్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే హోండా కంపెనీ జీనియస్గా ఆలోచించింది. అండ్ హోండా కంపెనీ హ్యూజ్ మార్కెట్ క్యాప్ని గమనించింది. ఎందుకంటే ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ ఇంట్లో టూ వీలర్స్ని ఒక ఫ్యామిలీ వెహికల్గా చూస్తారు. అండ్ 2010 వరకు హీరో అండ్ హోండా పార్ట్నర్షిప్ వలన యాక్టివా స్కూటర్స్ని హీరో హోండాగానే సేల్ చేశారు. సో చాలా ట్రస్ట్ని హీరో కంపెనీ నుంచి హోండా కంపెనీ ఆ ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంది. అండ్ తర్వాత 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఏదో ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకొని మాత్రమే ఇండియాలో బిజినెస్ చేయొచ్చు అనే రూల్ని గవర్నమెంట్ తీసేసింది. అండ్ తర్వాత హీరో అండ్ హోండా కంపెనీ మధ్య కొన్ని క్లాషెస్ వల్ల హీరో అండ్ హోండా కంపెనీ విడిపోయాయి. సో ఓకే, ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను హోండా కంపెనీ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసిన కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి చెప్పబోతున్నాను. అండ్ తర్వాత హోండా కంపెనీ ఎలా మార్కెట్ని క్యాప్చర్ చేసి మార్కెట్ లీడర్ ఎలా అయిందో కూడా చెప్పబోతున్నాను. మోస్ట్లీ బైక్స్ని కొనేది నడిపేది యంగేజ్ కుర్రాలు మాత్రమే. అయితే ఇక్కడ హోండా కంపెనీ ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే హోండా కంపెనీ స్టార్టింగ్ నుంచి యాక్టివాని ఒక యూనిసెక్స్ స్కూటీగానే మార్కెట్లో పొజిషనింగ్ చేసింది. అంటే దీన్ని ఏ ఏజ్ వాళ్ళైనా, ఉమెన్ అయినా, మెన్ అయినా ఎవరైనా ఈజీగా నడపొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ బాగానే వర్క్ అయింది. ఇక్కడ ఉమెన్ బాగానే అట్రాక్ట్ అయ్యారు. కానీ మెన్ని ఇంకా బాగా అట్రాక్ట్ చేయడానికి యాక్టివా పర్ఫార్మెన్స్ని పెంచారు. బైక్స్కి ఈక్వల్గా 25cc యాక్టివా స్కూటీని లాంచ్ చేశారు. అండ్ దీని పర్ఫార్మెన్స్ ప్రీమియం బైక్స్కి ఈక్వల్గా అండ్ వెయిట్ని క్యారీ చేయడంలో మోపెడ్స్కి కాంపిటీషన్ వస్తుంది.
మాపిడ్స్కి ఎగ్జాంపుల్ టీవీఎస్ ఎక్సెల్. అండ్ యాక్టివా ఫస్ట్ టైం అండర్ సాడిల్ స్టోరేజ్ సిస్టమ్ని లాంచ్ చేసింది. అంటే సీట్ కింద ఉండే స్టోరేజ్ పార్ట్. అండ్ కాళ్ళు పెట్టుకునే స్పేస్లో కూడా చాలా వస్తువుల్ని క్యారీ చేయడం వల్ల ఈజీగా సక్సెస్ అయింది. అండ్ మహీంద్రా లాంటి లార్జ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ కూడా 2-వీలర్ మార్కెట్లో ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే హోండా డ్రైవింగ్ క్లాసెస్ని ఉమెన్ కోసం కండక్ట్ చేస్తుంది. అండ్ అందులో 51,000 పైగా ఉమెన్ స్కూటీని ఎలా నడపాలో నేర్చుకున్నారు. సో ఇండియన్ మార్కెట్లో హోండా కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్లనే 35% ఆఫ్ ది స్కూటీ బయర్స్ ఉమెనే ఉన్నారు. అండ్ ఈ ఆర్టికల్ 2015లో పబ్లిష్ అయింది. అండ్ ప్రెజెంట్ ఈ పర్సంటేజ్ సెవరల్ టైమ్స్ ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో అన్ని కంపెనీ స్కూటీస్ ప్లాస్టిక్ బాడీతో వచ్చేవి, కానీ యాక్టివా మాత్రం మెటల్ బాడీతో వచ్చేది. సో సేఫ్టీ పరంగా యాక్టివానే అందరూ చూస్ చేసుకునేవారు. అండ్ ప్రెజెంట్ కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నాడంటే ఒక ప్రీమియం స్కూటీ తీసుకోవాలి అంటే వెస్పాని ప్రిఫర్ చేస్తున్నాడు. అండ్ ఒక మీడియం అండ్ మిడ్ రేంజ్లో ఒక స్కూటీని తీసుకోవాలంటే ఖచ్చితంగా యాక్టివాని తీసుకుంటున్నారు. ఇలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యాక్టివాని తీసుకోవడానికి కారణం ఏంటంటే అడ్వర్టైజింగ్లో కూడా స్కూటర్ అంటే యాక్టివా అనే ఒక స్లోగన్ని అడ్వర్టైజింగ్లో హోండా కంపెనీ యూజ్ చేసింది. యాక్టివా అనేది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ అవడం వల్ల మిగతా కంపెనీస్ దీన్ని కాపీ చేసో ఇన్స్పైర్ చేసో యాక్టివాలో ఉండే సేమ్ ఫీచర్స్ అన్నిటినీ వాళ్ళ బ్రాండ్ స్కూటీస్లో ఉండేటట్టుగా పెట్టుకున్నాయి. అండ్ ఇలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ని మీరు టాటా ఏస్లో కూడా చూడవచ్చు. ఏ కంపెనీ అయినా తన ప్రోడక్ట్ని అమ్మితే సరిపోదు, ఆ ప్రోడక్ట్కి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయాలి. అండ్ అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియాలో యాక్టివాకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ప్రతి స్పేర్ పార్ట్ని మ్యాక్సిమం అన్ని ఆటోమొబైల్ షాప్స్లో దొరుకుతాయి. అండ్ హోండా డియో అనే ఒక సబ్ బ్రాండ్ పేరుతో ఇంకొక స్కూటీని కూడా లాంచ్ చేసింది. అండ్ డియోని ఒక మిడ్ రేంజ్ అఫోర్డబుల్ స్కూటీగా పొజిషన్ చేశారు. హోండా డియో అన్ని స్కూటీస్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ పెట్టారు. అండ్ ఇదే సెగ్మెంట్లో యాక్టివాకి డిఫరెంట్ స్కూటీస్కి ఉన్న ప్రైజ్నే పెట్టారు. ఇక్కడ మీరు హోండా కంపెనీ జీనియస్ కాంపిటేటివ్ ప్రైజింగ్ స్ట్రాటజీని మీరు గమనించాలి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ప్రైజింగ్ స్ట్రాటజీ వల్లనే ఈ ఒక్క సెగ్మెంట్లోనే లో ప్రైస్ స్కూటీ అయినా హోండా కంపెనీ డియోనే తీసుకోవాలి. ఒకవేళ హై ప్రైస్ స్కూటీ అయినా హోండా యాక్టివానే ప్రిఫర్ చేయాలి. సో దీనివల్ల ఎలా అయినా మీరు హోండా కంపెనీ స్కూటీస్ని మాత్రమే కొంటారు. ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్లే ఈరోజు యాక్టివా మోస్ట్ సోల్డ్ 2-వీలర్ ఇన్ ద వరల్డ్గా ఉంది. అండ్ యాక్టివా కంపెనీ సేల్స్లో 2014లో హీరో స్ప్లెండర్ని దాటేసింది. మీరు స్కూటీ సేల్స్ని గమనిస్తే 1/3 సేల్స్ని ఉమెనే చేస్తున్నారు. అంటే యాక్టివా స్కూటీస్ని 3 సెల్ చేస్తుంటే అందులో 1 స్కూటీని ఉమెనే కొంటున్నారు. అండ్ స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగానే అన్ని కంపెనీ స్కూటీ సేల్స్ని కలిపిన హోండా యాక్టివా సేల్స్కి ఈక్వల్ అవ్వడం లేదు. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్నిటి వల్ల ఈరోజు హోండా కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది. ప్రెజెంట్ మీరు గమనిస్తే అన్ని ఆటోమొబైల్ సెక్టార్లో ఉండే కంపెనీస్ ఫ్యూయల్ సెగ్మెంట్ నుంచి ఎలక్ట్రానిక్ వెహికల్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాయి. అండ్ అలానే యాక్టివా కూడా 2025 కల్లా ఇండియాలో యాక్టివా ఈవీని హోండా కంపెనీ లాంచ్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు ఈవీ మార్కెట్లో ఫైట్ అనేది ఓలా అండ్ హోండా కంపెనీకి మధ్య ఉంటుంది. ప్రెజెంట్ ఓలాకి అండ్ తర్వాత యాథర్ అనే ఒక కంపెనీకి ఈ ఫైట్ అనేది చాలా టఫ్ ఫైట్గా జరుగుతుంది. హోండా కంపెనీ ఓలా కంపెనీకి ఈవీ సెక్టార్లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలదా అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈవీలో సక్సెస్ అవుతుందో లేదో యాక్టివా మోడల్ని మనం వచ్చేదాకా వేచి చూడాలి. సో మీకు హోండా కంపెనీ యాక్టివా ద్వారా మిగిలిన ప్లేయర్స్ అందరి దగ్గర నుంచి మార్కెట్ షేర్ లాక్కొని 41% మార్కెట్ షేర్తో మార్కెట్ లీడర్గా 2-వీలర్ సెక్టార్లో ఉంది. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.